हमारी साझी प्राथमिकता। తెలుగు న్యూస్. బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బాపట్ల పట్టణం బిఆర్ అంబేద్కర్ మార్గంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బాపట్ల నియోజకవర్గ నాయకులందరూ పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ అభాగ్యులకు ఒక వరం లాంటిదన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మంత్రి క్యాంప్ కార్యాలయం నందు వారి సోదరులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి టీడీపీ శ్రేణులతో కలిసి 55 మంది లబ్ధిదారులకు 55 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాయచోటి నియోజకవర్గంలో సుమారు 7,50,00,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశామన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అన్నారు. వర్ధంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏదైతే సీఎంఆర్ఎఫ్ ఉందో దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభాగ్యులకు మంచి జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కార్పొరేట్ హాస్పిటళ్లలో ఎవరైతే చికిత్స కోసం ఖర్చు పెట్టుకున్న డబ్బులను ప్రభుత్వం భుజాన పైన వేసుకొని వారికి చెల్లిస్తుండే విధానమే ఈ సీఎంఆర్ఎఫ్ స్కీము. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 4వ పర్యాయం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ పేదవాడు అనేవాడు కష్టపడకూడదు, ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఎత్తినా కూడా ఈరోజు మొట్టమొదటిగా గ్రామీణ స్థాయి నుంచి జిల్లా కేంద్రాల వరకు హాస్పిటల్ గవర్నమెంట్ పరిధిలో పనిచేస్తున్నాయి. అవే కాకుండా కార్పొరేట్ చికిత్స కోసం ఎవరైతే కష్టపడి ఏదైతే రాజ్యాంగం మనకు అంబేద్కర్ గారు ఇచ్చారో ఆ రాజ్యాంగం పట్ల మనం గౌరవించాలి. ఆ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఈరోజు మన రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న అన్నవరం దేవస్థానం శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణ, శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ప్రతి శనివారం జరిగే ప్రాకార సేవ భక్తులతో కోలాహలంగా, శాస్త్రోక్తంగా వేద పండితులు, అర్చకుల నడుమ మంగళ వాయిద్యాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిలో ఆశీనులు చేసి శ్రీ స్వామి అమ్మవార్లను మాడవీధుల్లో ముమ్మారు ప్రదక్షిణ గావించారు. అనంతరం శ్రీ స్వామివారి దర్శనానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఈర్లా సుబ్బారావు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. సార్
ములుగు జిల్లా రామన్నగూడెం గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని రామన్నగూడెంకు చాలా ముఖ్యమైన పనులు డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, వీధి లైట్లు, గోదావరికి కరకట్ట నిర్మాణం చేసి రైతుల భూములను కాపాడతారని ప్రతిజ్ఞ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అన్ని విధాలుగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని రామన్నగూడెం గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని ప్రజలను కోరారు. మీ అమూల్యమైన ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో విషయాన్ని అందించాలని కోరారు. టికెట్ ఇవ్వడం జరిగింది. నేను గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఏదైతే సంక్షేమ పథకాలు వస్తున్నాయో, ఉచిత బస్సు కావచ్చు, 500కే మనకు బోనస్ వస్తుంది. రామన్నగూడెం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతుంది. అలాగే అందులో భాగంగా ఇప్పుడు రామన్నగూడెంలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గద్దల నవీన్ గారు బరిలో ఉండడం జరిగింది. ఆయన నిత్యం ఎప్పుడు ప్రజలతో మమేకమై కష్టం వచ్చినా సుఖం వచ్చినా ప్రతి క్షణం నేనున్నా అని అండగా నిలబడుతూ అందరి ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా స్థానిక అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఎక్కువ మొత్తంలో ఉంటుందని, గ్రామాభివృద్ధికి తోడ్పడడంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర చాలా ప్రాముఖ్యమని జిల్లా ఇన్ఛార్జి నవీన్ అన్నారు. వినుగోళ్ల ధనలక్ష్మి మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నీ మన గ్రామంలో ఏర్పాటు చేస్తారని ఆమె అన్నారు. పెద్దలు ఏదైతే ఈ యొక్క వర్షాకాలంలో వచ్చే ఈ కీటకాలు, ఈ రోగాలు, జ్వరాలు అన్నింటి నుంచి దానికోసం గ్రామ దేవతల బోనాల పండుగలు ఇవన్నీ చేసుకుంటారు. అవును కానీ ఆషాఢ మాసంలో. సో ఆషాఢ మాసంలో ఆ దేవతలను అది ఊరికి పెద్ద దిక్కు చేయబట్టి అమ్మవారు ఆ తల్లి చల్లగా చూస్తుంది ఆ ఊరిని అని చెప్పేసి మరి ఆ ఆచారాన్ని నువ్వు ఈరోజు కాదంటావా? కాబట్టి మరి నిజంగా నీకు ధైర్యం ఉంటే మరి ఈరోజు క్రిస్టియన్ల రకరకాలుగా ఉన్నారు. బొట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు, బొట్టు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రెసిడెంట్లు ఉన్నారు, క్యాథలిక్స్ ఉన్నారు, మరి ముస్లింలు కూడా రకరకాలు ఉన్నారు. ఈరోజు పక్కకున్న పాకిస్తాన్లో చూస్తున్నాం సున్నీ సియా అని చెప్పేసి వాళ్ళే బాంబులు పేల్చుకుంటున్నారు, ఒకరొకరు నరుక్కుంటున్నారు. మరి నువ్వు వాళ్ళతో మాట్లాడదా? మరి ఈరోజు నీకు చేత అయితే ఈరోజు వాళ్ళతో మాట్లాడతావు, వాళ్ళ మీద కామెంట్ చేయగలుగుతావా, జీసస్ మీద కామెంట్ చేయగలుగుతావా? అంటే నీకు ఇంటికి వచ్చిన వాళ్ళు ఊరిలో దొరికిన వాళ్ళు ఎవరయ్యా అంటే హిందూ దేవుడా? సో ఇది పద్ధతి కాదు. ఇది కానీ మెజార్టీగా ఈడుండి నువ్వు ఈరోజు ఈ యొక్క హిందువులని ఈ విధంగా మాటలతో అనడం ఇది సమంజసం కాదు. ములుగు జిల్లా సర్పంచ్గా దేవులపల్లి విజయ్ కుమార్ ని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు శంకర్రాజపల్లె గ్రామస్తులు. ఏటూరు నాగార మండల కేంద్రంలోని శంకర్రాజపల్లె గ్రామంలో గ్రామస్తులంతా ఏకగ్రీవంగా మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ సర్పంచ్గా ఎన్నుకున్నారు. తాను గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేసుకుని మరలా శంకర్రాజపల్లెను అభివృద్ధి బాటలో తీసుకువస్తానని ఆలోచనతో అక్కడే గ్రామస్తులంతా విజయ్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దేవులపల్లి విజయ్ కుమార్ మాట్లాడుతూ శంకర్రాజపల్లెని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎన్నుకుని అధికారులతో లాంఛనంగా సమాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో ఏటూనారం గ్రామ పంచాయతీ తర్వాత పెద్ద గ్రామ పంచాయతీ మా శంకరాజపల్లి. అలాంటి పెద్ద గ్రామ పంచాయతీలో ఇనానిమస్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే గతంలో ఉన్న నాకు అనుభవం. నేను గతంలో మా శంకరాజపల్లి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవమైన సర్పంచ్గా నేను సేవలు అందించిన. అలాగే మండలంలో ఏటూనారం గ్రామ పంచాయతీ తర్వాత పెద్ద గ్రామ పంచాయతీ మా శంకరాజపల్లి. అలాంటి పెద్ద గ్రామ పంచాయతీలో ఇనానిమస్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే గతంలో ఉన్న నాకు అనుభవం. నేను గతంలో మా శంకరాజపల్లి గ్రామ పంచాయతీలో ఏకగ్రీవమైన సర్పంచ్గా నేను సేవలు అందించిన. అలాగే
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి ఆమదాల వలస మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా రేగిడి ఆమదాల వలస మండల కాంప్లెక్స్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ ఐ కృష్ణలత, ఎంపీడీఓ శ్యామల కుమారి, ఎంఈఓ ప్రసాద్, అన్ని శాఖల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. వర్ధంతి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ వర్ధంతి కార్యక్రమం అంబేద్కర్ గారి ఎందుకు జరుపుకుంటున్నాం, ఆయన చేసిన సేవలు ఏంటి, ఎలాంటి కార్యక్రమాలు చేశారనేది చాలామందికి తెలుసు. అయితే రాజ్యాంగానికి ముందు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1949 నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం ఆమోదించబడింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. దానికి ముందు ఉన్నటువంటి మన వేరే రాజ్యాంగం ఉండేది లేదు. అంటే అంబేద్కర్ గారి తాలూకా కృషి వల్లే మనము ఈరోజు ఈ విధంగా ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారి తాలూకా జన్మదినం కానీ వర్ధంతి కానీ ఇలా జరుపుకునే అవకాశం మనకు వచ్చింది. ఆయన గట్టిగా 66 సంవత్సరాలు అంటే 65 సంవత్సరాలు పూర్తిగా బ్రతికి 66 ఏట మరణించారు. అంటే అందులో ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు ఆయన బాల్యం అంతా తీసిస్తే 40-45 సంవత్సరాలు ఆయన పోరాటం. ఈ 40-45 సంవత్సరాలకే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండిపోయినటువంటి మురికి కంపుని, అసమానతల్ని, దోపిడీ. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పేద చామలాపల్లె గ్రామంలో మండల దళిత నాయకులు వడ్డీ చిన్నారావు ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా గ్రామ పెద్దబాయి అప్పారావు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశానికి అందించిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీ విజిలేజ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ బసవ సూర్యనారాయణ, మాజీ సర్పంచ్ రాయ్ యాదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద్ద దిశలో ముందస్తుగా నడిపించడంలో తనంతు పాత్ర మరి స్వాతంత్రం రాకముందు అవనివ్వండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత అవనివ్వండి, ఒక దేశం తాలూకు మనుగడ మరి శాసనసభల్లోనూ చట్టరీత్యా ఏ రకంగా ఉండాలో ఆ రకంగా మన దేశాన్ని తీర్చిదిద్ది మరి బడుగు బలహీన వర్గాల్లో పుట్టి మరి దేశానికి ఎంతో కృషి చేసి ఆయన రాజకీయంగా కాకుండా సామాజికంగా మరి పేదోళ్ళ నుంచి పెద్దోడి వరకు ఏ హద్దుల్లో ఉండాలో దిశ చెప్పి మరి దేశాన్ని ముందుకు నడిపించినటువంటి మేధావర్గమైనటువంటి మరి అత్యధిక డిగ్రీలో అప్పట్లో చేసినటువంటి అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ సందర్భంలో చామలపల్లి గ్రామంలో మేము తెలియజేస్తుంది ఏంటంటే, మీరు అందరూ తెలుసు, ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా మరి వాట్సాప్లు, స్టేటస్లు, పాత్రికేయులు, మీడియాల ద్వారా ఎంతో చూస్తున్నాం. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో స్థానిక ఇందిరా కాలనీలో మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్త శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 7 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అలంకరించారు. మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా వర్కింగ్ కండెల్లి వెంకటరావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యం, ప్రపంచ మేధావి అని, బహుముఖ ప్రజ్ఞాశాలిని స్త్రీలకు ఓటుకు హక్కు కల్పించి స్త్రీ విద్యకు ప్రోత్సాహం అందించారని, ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు నడవాలన్నారు. జై భీమ్ అంటే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘ వైస్ ప్రెసిడెంట్ కోతల ఈశ్వరరావు, రాధిక, ఉద్యోగుల సంఘ జిల్లా ట్రెజరీ పాల్గొన్నారు. బిల్లు కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అటువంటి వ్యక్తిని మరి స్మరించుకోవడం ఎంతైనా మరి ఆనందదాయకంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 63వ హోంగార్డ్ అధికారులు రైజింగ్ డే కార్యక్రమాలు నిర్మల్ జిల్లా పోలీస్ సాయుధ దళ కార్యాలయంలో ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ జానికా శర్మల మాట్లాడుతూ, హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ నేను సెల్యూట్ చేస్తున్నానని, వీరంతా బాధ్యతగా పనిచేస్తుంటారని, ప్రభుత్వం నుంచి వీరికి ఎన్నో వెల్ఫేర్ బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుందని, ఇందులో భాగంగా రోజువారీ డ్యూటీ ఎలిమెంట్స్ 1000 రూపాయలకు పెంచడం జరిగిందని, అలాగే ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్స్కి 30% ఎలివెన్స్ ఇవ్వడం, అన్ని రకాల మరణాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం రైన్ కోట్స్, జాకెట్స్ అన్ని కూడా హోంగార్డ్స్కి ఇవ్వడం జరిగిందని, గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. ఈ కార్యక్రమం తర్వాత అల్పాహారం ఏర్పాటు చేశారు. మీరు పోషించే పాత్ర ఏ రకైనా సరే మంచిగా చాలాసార్లు నేను బందోబస్తు అటెండ్ అయినప్పుడు లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే అక్కడ ఉండేది హోంగార్డ్సే. చాలా వరకు మెన్కి సపోర్ట్ చేస్తూ చాలా సపోర్టింగ్ డ్యూటీస్ తోటి తర్వాత రెస్పాన్సిబిలిటీస్ తోటి పనిచేస్తూ ఉండే హోంగార్డ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా సెల్యూట్ చేస్తున్నాను.
ఇంకా కొత్తగా మనకి గవర్నమెంట్లో పెండింగ్లో ఉన్న సమస్యలు ఏంటంటే కొత్తగా హోంగార్డ్స్ రిక్రూట్మెంట్ లాస్ట్ 10 years అబౌవ్ లేదు. సో దాని గురించి కూడా గవర్నమెంట్ చూస్తూ ఉన్నారు, అది చేయాలి అనేసి. తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో అది మన హోంగార్డ్స్ అందరికీ కూడా అందే విధంగా చేయాలనేసి మన డీజీ గారు ప్రతిపాదనలు పంపించారు. అలాగే 2 bedroom హౌసెస్ కూడా హోంగార్డ్స్కి అలాట్ చేసేలా చేయాలనేసి కూడా డీజీపీ గారు దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఎంతమంది 99% మంచిగా చేసినా 1% చెడుగా చేస్తే వాళ్ళని హోంగార్డ్స్ అందరూ ఇంతే అనే ఒక కామన్ దాంతో తిరుమలగిరి బీసీ సామాజిక వర్గాలకు 42% రిజర్వేషన్లు రావాలని ఆత్మ బలిదానం చేసిన సాయి ఈశ్వర్కు శ్రద్ధాంజలి ఘటిస్తూ మున్సిపాలిటీ కేంద్రంలో పూలే చౌరస్తాలో పలు ప్రజా సంఘాల నాయకులు బహుజన కులాల ప్రతినిధులు నివాళులర్పించారు. ఈశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గౌరవం చాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం అవసరమని, ప్రతి రాష్ట్రానికి తన సామాజిక నిర్మాణానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేసే పూర్తి హక్కులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సామాజిక మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య, ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి కందుకూరి సోమన్న మాదిగ, గిలకత్తుల రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమలగిరిలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక సంఘ ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు నాయకులు అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని, ఆయన చూపించిన మార్గంలో నడిస్తే దేశాభివృద్ధికి మరింత వేగమవుతుందన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన వజ్రాయుధమని, ప్రతి ఓటరు తన ఓటును సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు కందుకూరి విష్ణు, ఎంఎస్పీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు. పూలమాల వేసి కోరుతున్నాము. ఐఎన్టీసీ సూర్యాపేట జిల్లా అంబేద్కర్ గారిని పూలమాల వేసి కోరుతున్నాం. బీ సంఘం నాయకులు శ్యామ్ గారిని అంబేద్కర్ గారిని పూలమాల, ఉప్పలపల్లి నాగార్జున గారిని అంబేద్కర్ గారిని పూలమాల వేసిగా కోరుతున్నాము. ఎస్టీ మైనార్టీ నాయకులందరూ అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించాల్సిన కోరుతూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉడు రోహిణ్ గారిని కూడా పూలమాల వేయాల్సిన కోరుతూ, అదేవిధంగా ఎన్ఎస్ఐ మాజీ జిల్లా రంగారెడ్డి జిల్లాలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా షాద్నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, ఎస్సీసీఎల్ నేతలు బాదేపల్లి సిద్ధార్థ, కరోళ్ల సురేందర్, జంగారి రవి, సింగాపాక అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 69వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వీర్లపల్ల శంకర్ హాజరై అంబేద్కర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజానికి సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ఇచ్చిన మహానుభావుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని అన్నారు. ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుమగం చేసిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు.
సదాశివపేట ముబారకపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల ద్వారా ఇంటింటికి ప్రచారం జరుపుతున్నారు. మ్యాతరి ఇంటింటికి వెళ్లి ఫుట్బాల్ గుర్తుకి ఓటు వేయాలని, గ్రామ ప్రజలకు వేయాలని కోరారు. వాళ్ళు గుర్తుపడతారు. రంగారెడ్డి జిల్లాలో ఇండిగో విమానాల రద్దు, ఫ్లైట్స్ ఆలస్యం కావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇండిగో విమానంలో కొచ్చి వెళ్లవలసిన అయ్యప్ప స్వాములు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండిగో యాజమాన్యం ప్రభుత్వం వెంటనే స్పందించి ఫ్లైట్లు యథావిధిగా నడిచే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు. భయపడుతున్నారు చెప్పండి, మంచిగా అనిపిస్తున్నారంటే భయపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వం తల్లిదండ్రుల సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు. అలాగే శుక్రవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు నాణ్యమైన వస్తువులు, క్రమశిక్షణ, పౌష్టిక భోజనం అందించడం తల్లిదండ్రులు పిల్లల విద్యాభివృద్ధికి ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.